ఏంటి సుబ్బయ్యమ్మ, ఏమైంది? ఒళ్ళంతా ఆ చెవట్లేంటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చా? అమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది? నేను పాల కోసమని ఇట్లా బయటికి వెళ్ళానమ్మా. ఇంతలోనే పెద్ద కేక వినిపించింది. ఏంటా అని నేను చూసేంతలోగానే సతీష్ అయ్య గారు సరస్సు పాపం చేతుల్లో ఉంచుకుని కంగారుగా ఇంట్లోంచి బయటకు వచ్చారు. సరసునా? అవునమ్మా, ఆ పాపకి తెలివి ఉన్నట్టు లేదు. తలంతా ఒకటే రక్తం కారుతుంది. నేను దగ్గరికి వెళ్ళేసరికి అయ్యగారు పాపని కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరమ్మా. నేను వెళ్ళేటప్పటికే పాపని అయ్యగారు తీసుకెళ్లిపోయారు. ఈ విషయం ఏమిటా అని అడిగితే సరస్సు పాప ఏదో ఎక్సర్సైజులు చేస్తూ పిట్టగోడ పైనుంచి దారి కింద పడ్డారని, బాగా దెబ్బలు తగిలాయని పక్కింటి వాళ్ళు చెప్పారు. అంతే, మీకు చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. సరసు, అమ్మా లక్ష్మమ్మ, ఒక్క నిమిషం ఆగు. అది కాదమ్మా, నా మాట విను. ఏ ఆసుపత్రిలో తెలియకుండా ఎట్టా వెళతావు? ఉండమ్మా, నేను మోహనయ్య గారికి చెప్తాను. కారులో వెళదాం మనం అందరం. అమ్మా, నా మాట విను. అమ్మా ఆగమ్మా. పిచ్చి తల్లి, ఆ పాపకిట జరిగిందని తెలియగానే తట్టుకోలేకపోయింది. ఉన్న పళ్ళానే ఏమీ ఆలోచించకుండా అట్ట పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతోంది. పాప, ఏ తల్లి కన్న బిడ్డవో కాని నీకేమీ కాని పాప కోసం ఇట్ట తల్లడిల్లిపోతున్నావు. అయ్యో నా మతి మంట. అసలు అయ్యగారికి ఈ విషయమే చెప్పలేదు. వెంటనే చెప్పాలి. మేడం, సరసుని ఎక్కడికి తీసుకెళ్లారు? పాపం, డాబాపై నుంచి జారి పడిపోయింది. నా కళ్ళెదురుగానే ఇదంతా జరిగింది. వాళ్ళ నాన్నగారు కంగారుగా ఆమెని యశోధర హాస్పిటల్కి తీసుకెళ్లారు. బంగారం లాంటి పిల్ల. ఏమవుద్దో ఏంటో, ఆ భగవంతుడిదే భారం. మరిప్పుడు ఎలా డాక్టర్? అదే నేను ఆలోచిస్తున్నాను. ఆవిడది చాలా అరుదైన బ్లడ్ గ్రూపు. సడన్గా కావాలంటే ఇప్పుడు హాస్పిటల్లో దొరకదు. మరిప్పుడు ఎలా? కంగారు పడకండి, నేను వేరే హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆ బ్లడ్ గ్రూప్ తప్పకుండా దొరుకుతుందని నా నమ్మకం. ఆ అడ్రస్ నాకేమండి డాక్టర్? నేనే స్వయంగా వెళ్ళి ఎలాగో ఆ బ్లడ్ని తీసుకొస్తాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ. అలాగే నేను ఫోన్ చేస్తాను, మీరు ట్రై చేదురు గాని. సతీష్ గారు, మరి హాస్పిటల్ అడ్రస్లో? నాకు పెద్ద హాస్పిటల్స్ అన్నిటి గురించి బాగా తెలుసు డాక్టర్. ఐ కెన్ మేనేజ్.
సరసు సరసు ఎలా ఉంది డాక్టర్? సరస్సు అంటే ఇందాక డాబాపై నుంచి పడిపోయి పెద్ద పెద్ద గాయాలతో ఓ ఆ పాప పెద్ద ప్రమాదం ఏం లేదు. కాకపోతే 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 ఏంటి డాక్టర్? చెప్పండి ప్లీజ్. ఏం లేదు, ఆ పాపది చాలా రేర్ బ్లడ్ గ్రూపు. ఈ హాస్పిటల్లో ఎక్కడా దొరకటం లేదు. దానికోసమే వాళ్ళ నాన్నగారు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నేను కూడా ఫోన్ చేసి ఇంకెక్కడన్నా దొరుకుతుందేమోనని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రక్తం సకాలంలో అందకపోతే కష్టం. డాక్టర్ ఎస్, ఆవిడ చాలా రక్తం కోల్పోయింది. వెంటనే రక్తం ఎక్కించకపోతే నో నో డాక్టర్, ఆ మాట అనకండి. అలా అలా జరగడానికి వీల్లేదు. జరగకూడదనే నా కోరిక కూడా. డాక్టర్ ప్లీజ్ నా రక్తాన్ని టెస్ట్ చేయండి. సరస్సు రక్తంతో మ్యాచ్ అవ్వచ్చు. అది మీకెలా తెలుసు? అయినా మీరు సరస్సుకి ఏమవుతారు? వాళ్ళ తల్లిగారా? ఆ, అవును. కాదు కాదు డాక్టర్, నేను ఆవిడకి చాలా చాలా కావాల్సిన దాన్ని. నా రక్తాన్ని టెస్ట్ చేయండి. తప్పకుండా మ్యాచ్ కావచ్చు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, మీరే చెప్తున్నారు అంతగా టైం లేదని. ఓకే, హూ నోస్. మీరు చెప్పినట్లే చేస్తాను. మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. రండి. నేను వస్తాను డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వచ్చి అవన్నీ చూడలేవు, కంగారు పడతావు. లేదు, నాకేం భయం లేదు డాడీ. ప్లీజ్ నేను కూడా వస్తాను. సరస్ అంటే నాకు చాలా ఇష్టం. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ వాంట్ టు కమ్ టు ది హాస్పిటల్. ప్లీజ్ ప్లీజ్ టేక్ మీ దేర్ డాడీ. అది కాదు రవి. నో, నేను వస్తాను. పోనీలే, తీసుకెళ్ళండి అయ్యా. పాపం ఆ పాప అంటే బాబుకి పంచప్రాణాలు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంట్లో కూర్చుంటే ఇంకా ఆదుర్దా పడతాడు. అక్కడికి తీసుకెళ్తే కాస్త కుదుట పడతాడు. తీసుకెళ్ళండి. సరే, నీ ఇష్టం, పద. మరి నీ స్కూలు? స్కూల్దేముంది బాబు, ఇవాళ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పోతుంది? తీసుకెళ్ళండి. సరేరా. పాపం సరస్సు ఎట్టా ఉందో ఏంటో. భగవంతుడా, ఆ పాపకే ప్రమాదము రాకుండా చూడు తండ్రి. ఆమెకేమన్నా అయ్యిందంటే ఆ సతీష్ బాబు తట్టుకోలేరు. మంచి మనసున్న మనుషులు. నువ్వే కాపాడాలి తండ్రి. చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి ఆదుకున్నావు. ఇంతకీ నా బ్లడ్ గ్రూప్ సరిపోయిందా డాక్టర్? అదే చెప్పబోతున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఏమాత్రం ఆలస్యమైనా కష్టమయ్యేది. నిజంగా నువ్వు ఇలా రావడం, రక్తం ఇస్తాననడం, బ్లడ్ గ్రూప్ సరిపోవడం అంతా ఆ పాప అదృష్టం. నీకు ఆ పాప చాలా రుణపడి ఉంటుంది. లేదు లేదు డాక్టర్, నేనే సరస్సుకి వాళ్ళ నాన్నకి ఎంతో రుణపడున్నాను. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు. కనీసం సరస్సుని ఆపదలో ఆదుకున్నానన్న తృప్తి అయినా మిగిలింది. నాకంతే చాలు. ఎనీవే, ఇంకొంచెం సేపట్లో సరస్సుకు మెలకు రావచ్చు. నువ్వు వెళ్ళి చూడొచ్చు. నేను ఈలోగా వాళ్ళ నాన్నగారికి కబురు పెడతాను. ఇలా నువ్వు వచ్చి బ్లడ్ డొనేట్ చేసావని, ప్రాబ్లం లేదని చెప్తాను. పాపం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. డాక్టర్, ఏంటమ్మా? మీరేమనుకోకపోతే మీకు రిక్వెస్ట్.
దాందే ఉందమ్మా, చెప్పు. సరస్సుకి రక్తదానం చేసింది నేనేనని మీరెవరికి చెప్పకూడదు. అదేంటమ్మా? అదంతే డాక్టర్. దయచేసి నా కోరికను కాదనకండి ప్లీజ్. ఓకే, యాజ్ యూ విష్. కానీ ఎందుకిలా? తన బిడ్డను కాపాడిందని నువ్వని తెలిస్తే ఆ తండ్రి ఎంతో సంతోషపడతాడు కదా. ప్లీజ్ డాక్టర్, నన్నే ప్రశ్నలు అడగకండి. అసలు నేను ఇక్కడ ఉన్నానని కూడా చెప్పకండి. అడిగితే వెళ్ళిపోయానని చెప్పండి. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. దాందే ఉందమ్మా, ఆపదలో పేషెంట్ని ఆదుకున్నావు, నీకు ఈ మాత్రం చేసి పెట్టలేనా? ఓకే, అలాగే, యాజ్ యూ విష్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. చూడమ్మా, నర్సుకి చెప్పి కొన్ని పళ్ళు బిస్కెట్లు నీ గదిలోకి పంపిస్తాను. అవైనా తీసుకో, కొంచెం ఓపిక వస్తుంది. నాకేం పర్వాలేదు డాక్టర్. అలా కాదు, నా తృప్తి కోసం తీసుకో. అలాగే డాక్టర్, మీ ఇష్టం. వస్తానమ్మా. సార్, డాక్టర్ రఘుపతి గారంటే నేనే. ఎలా ఉంది డాక్టర్ సరస్కి? షీజ్ ఏ వెరీ లక్కీ గర్ల్. ఆవిడది చాలా రేర్ బ్లడ్ గ్రూపు. అది దొరకదేమోనని ముందు కంగారు పడ్డాను. కానీ అదృష్టవశాత్తు అనుకోకుండా ఎవరో వచ్చి ఆ బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. షీ విల్ బి నార్మల్ ఇన్ ఫ్యూ డేస్. అమ్మయ్యా, మంచి కబుర్ చెప్పారు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఆ పాపకి ఏమవుతారు? ఏం లేదు డాక్టర్, ఆ పాప నాన్న నేను మంచి ఫ్రెండ్స్వి. వాళ్ళ ఇంటి దగ్గరలోనే మేము ఉంటాం. ఐ సీ. హలో. హలో. మేము సరస్సుని ఎప్పుడు చూడొచ్చు డాక్టర్? నేను మళ్ళీ మీకు అరగంటలో వచ్చి చెప్తాను. అప్పటిదాకా ప్లీజ్ రిలాక్స్. దెర్ ఈస్ నథింగ్ టు వర్రీ. అలాగే డాక్టర్. డాక్టర్, ఏమైంది? ఎవరన్నా దొరికారా? నేను చాలా చోట్ల వెతికాను, కానీ ప్రయోజనం లేకపోయింది. చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అని అందరూ అన్నారు. ఒక్క హాస్పిటల్లో మాత్రం ఆ బ్లడ్ గ్రూప్ అన్న మనిషి ఎవరో ఉన్నారని వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్కి ట్రై చేశారు. కానీ అతను ఎక్కడికో బయటకు వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. వాట్ విల్ హ్యాపెన్ నౌ? నథింగ్ టు వర్రీ. మీరు ముందు కాస్త రిలాక్స్ అవ్వండి. సరస్సుకి బ్లడ్ దొరికింది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం నౌ. నిజంగానా డాక్టర్? అవును. మీరు ఆ కంగారు తగ్గించుకొని హాయిగా కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. సరస్సుకి ఇప్పుడేం ప్రమాదం లేదు. కొంచెంసేపు అయిన తర్వాత మీరు వెళ్ళి ఆమెను చూడొచ్చు. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం నౌ. ప్లీజ్ రిలాక్స్. అమ్మయ్యా, ఆ దేవుడే సరస్సును రక్షించాడు. తనకేమైనా అయితే నేను బతికేవాడిని కాదు డాక్టర్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే కొంచెం సేపు అయింది. వార్త వినగానే చాలా షాక్ అయ్యాం. ఉన్న పళ్ళాన పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అవును, అసలు ఇలా జరుగుతుందనే కల్లో కూడా ఊహించలేదు. ఒక్క నిమిషంలోనే అంతా జరిగిపోయింది. ఇప్పటికీ నాకు షాక్గానే ఉంది. మీరు ఒక నిమిషం రిలాక్స్ అవ్వండి. బాగా అలసిపోయినట్లున్నారు. ఐ విల్ గెట్ యూ సమ్ కాఫీ. పర్వాలేదు, ఐఎమ్ ఓకే. రండి కూర్చుందాం. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. సరస్సుకి ఏమైనా అయ్యుంటే, ఓ మై గాడ్, ఆలోచించాలంటేనే భయంగా ఉంది. ఐ జస్ట్ క్యాన్ థింక్ అబౌట్ ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ లైఫ్ ఈజ్ లైక్ దట్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఇప్పుడు సరస్సుకి ఏం ప్రమాదం లేదు కదా, కాస్త రిలాక్స్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. భలే వాళ్ళే. దీనికి థ్యాంక్స్ చెప్పడం దేనికి? ఇంత జరిగాక ఇక్కడికి రాకుండా ఉండగలమా? అది మా కనీస కర్తవ్యం. అసలు రవి సరస్సును చూడకుండా 2 రోజులు కూడా ఉండలేడు. అలాంటిది సరస్సుకి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఇంట్లో ఉండగలడా? నాకన్నా ముందు పరిగెత్తుకు రావాలనుకున్నాడు. ఏం బాబు, ఏమైనా బిస్కెట్స్ తింటావా? వద్దంకుల్, పర్వాలేదు. ఐఎమ్ నాట్ హంగ్రీ. మీ ఫ్రెండ్కి అంతా బాగానే ఉందట్లే, కంగారు పడద్దు. ఏమైనా తిను. మా సంగతి ఎలా ఉంచండి, మీరు ముందు ఏదైనా తీసుకోండి. యు ఆర్ లుకింగ్ వెరీ టైర్డ్. ఇక్కడ దగ్గరలో క్యాంటీన్ ఉంది, వెళ్దామా? ఓకే. అబ్బా, ఏంటమ్మా, నొప్పిగా ఉందా? నేను డాడీని. నీకేం పర్వాలేదు, అంతా బాగానే ఉంది. మేమంతా ఇక్కడే ఉన్నాం. డాడీ. అవును, నేనేనమ్మా. నువ్వేం కంగారు పడకు, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపో.
నీకేం కాలేదు. పాపకి మెలకు వచ్చిందా? ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తాను డాక్టర్. వెరీ గుడ్. అయితే ఇంక ప్రమాదమే ఉండదు. వేడిగా ఏమన్నా పాలు తాగించండి. ఆ తర్వాత తనకిష్టమైనవి బ్రెడ్ కానీ పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఏమైనా తినిపించండి. షీ ఫీల్ ఎ లిటిల్ బెటర్. నేను నర్సును పంపిస్తాను. నొప్పి తగ్గడానికి కొన్ని మాత్రలు ఇచ్చి వెళ్తుంది. ఆ వ్యక్తి ఎవరో వచ్చి దేవతలా కాపాడింది. అలాగా డాక్టర్? నిజంగా ఆ వ్యక్తి ఎవరో కానీ ఆవిడికి చేతులెత్తి నమస్కరించాలి. రక్తదానం చేసి సరస్సు ప్రాణాలు నా ప్రాణాలు నిలబెట్టింది. ఈ పని చేసి ఆవిడెంత పెద్ద హెల్ప్ చేశారో ఆవిడికే తెలీదు. ఐ వాంట్ టు సీ హర్ డాక్టర్. మీకు ఇందాకే చెప్పా కదా, ఆవిడ ఆల్రెడీ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోయింది. తనెవరో మీకు చెప్పొద్దని కూడా చెప్పింది. అలా ఎందుకు చేసినట్లు డాక్టర్? ఏమో, ఆవిడకే తెలియాలి. ఎవరో దేవత మా కోసమే అని అన్నట్లు ఇక్కడ ప్రత్యక్షమై సరస్సు ప్రాణాలు కాపాడింది. ఆవిడ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆవిడ ఒకసారి చూసి థ్యాంక్స్ చెప్పుకోగలుగుంటే నాకు తృప్తిగా ఉండేది. ఓకే, నేను మళ్ళీ వస్తాను. కొంతసేపు పోయాక నర్సుని పంపిస్తాను. పాపని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. డెఫినెట్లీ డాక్టర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి మీ రూమ్ దాకా వచ్చి సరస్సు వాడాల్సిన మెడిసిన్స్ గురించి మరికొన్ని వివరాలు కనుక్కుంటాను. ఓకే, దాందే ఉంది. తప్పకుండా రండి.